ఒకవేళ వాక్యంలో ఉంటే వినిన మనతో కలిసి ఉండేవాళ్ళు. వినిన వారితో కలిసి ఉండకపోతే విన్న వాక్యం ఏమవుతుందన్నాడు? నిష్ప్రయోజనం. గనుక అందుకే బయటకు వెళ్ళిన వాళ్ళంతా సత్యాన్ని వదిలేసి ఎవడి గుడారం వాడు వేసుకొని, ఎవడి టెంట్ వాడు వేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. అది మీకు అర్థం కాదు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి మళ్ళీ ఈ గుంటూరు పట్టణంలో మీ పిల్లల మధ్య మీకు ఇష్టమైన మీ మాట కొరకు నిలబడి ఉండగా నాకు సహాయం చేయండి. వింటున్న ప్రతి హృదయములకు తెలివిని అనుగ్రహించండి. మీ మాటలలోని సారాన్ని గ్రహించగలిగిన శక్తి ప్రసాదించండి. సత్యము పక్షమును నిలిచి అసత్యాన్ని కోకటి వేళతో పెకలించే ధన్యత మాకిమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు ముందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, శ్రేష్టముగా పలికిన రక్తము హేబెలుదా అను సంచలనాత్మకమైన ఈ అంశాన్ని వాక్యం నుంచి ఆలోచించడానికి మనం అంతా సిద్ధపడి ఉన్నాం. ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ అనేది మహావిజ్ఞానపు గని. అంతేకాదు, ఈ మానవ జాతి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మహాసంకల్పం, ఆయన చిత్తం ఈ 66 పుస్తకాలలో మాత్రమే వ్రాయబడి ఉంది. దేవుడు మనకిచ్చిన బాధ్యత, ఈ భూమి మీద 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా ఎంతకాలం మనం బ్రతుకుతున్నామో అంతకాలం మనకివ్వబడిన బాధ్యత ఆత్మలను రక్షించగల శక్తి ఏ వాక్యమునకుందో ఆ వాక్యము యొక్క సారాన్ని మన తరువాతి తరాలకు అందించడం. మన తరంతో ఇది సమాధి కాకూడదు. ఈ వాస్తవికత అనేక తరాలకు వెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు మన బాధ్యత ఇదే. ఇప్పటికే బైబిల్పై ఎన్నో సమస్యలు లేదా ఎన్నో భయంకరమైనటువంటి వాదనలు ముసురుకున్నాయి బైబిల్పై. ఇంకా చెప్పాలంటే అబద్ధ బోధలు, ఎన్నో అబద్ధ బోధలు బైబిల్ను చుట్టుముట్టాయి. ఈ అబద్ధ బోధల మధ్య, అవాస్తవాల మధ్య బైబిల్లో ఉన్న నిజమైన జ్ఞానం క్రైస్తవుల మధ్య తెరమరుగైపోయింది, కనుమరుగైపోయింది, మరుగున పడిపోయింది. నిజం చెప్పాలంటే బైబిల్ కొరకు తప్పించి వాస్తవాలను తీసుకువెళ్ళాలనే తపన ఈరోజు గర్వం కాదు కానీ, అతిశయం కాదు కానీ, మనలో తప్ప ఏ సంఘంలోనూ లేదా తపన. అవసరాల కొరకు నమ్ముతున్నారు. ఈ భూమి మీద ఏవో సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో బైబిల్ దగ్గరికి వస్తున్న వాళ్ళే ఉన్నారు. కానీ బైబిల్ పక్షాన నిలబడాలి, మనుషులను రక్షించే ఈ వాక్యం మన తర్వాత మన పిల్లల తరాలకు కూడా అందించి చచ్చిపోవాలి, దీనికోసం అవసరమైతే ప్రాణాలు పెట్టాలి, ఈ లక్ష్యం లేదంటే ఈ డెడికేషన్, ఈ అంకిత భావం క్రైస్తవుల్లో ఎవరిలోనూ లేదు. మనం అదృష్టవంతులు. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలరా, శ్రేష్టముగా రక్తము పలకడం ఏమిటి? అందున అది హేబెలు రక్తమా, క్రీస్తు రక్తమా అని మనం ప్రశ్నించుకోవడం ఏంటని బహుశా కొంతమందికి సందేహం రావచ్చు. కొంతమందికి ఆల్రెడీ తెలుసు. మీరు విన్నారు, జాన్సన్ విక్టర్ గారు రాసి మన మధ్య ఉంచి వెళ్ళిపోయిన ఒక అద్భుతమైన పాట, ఈ సంవత్సరానికి గాను హైలైట్ సాంగ్, యేసు రక్తము హేబెలు రక్తం అన్న సాంగ్. ఈ పాట మీలో ఇప్పటికే చాలామంది విన్నారు. అయినా ఏ సందర్భాన్ని బట్టి మహనీయుడైన జాన్సన్ విక్టర్ గారు పాట రాశారు అని మనం ఆలోచిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 24వ వచనం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా
హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము యొద్దకు మీరు వచ్చారు. క్రొత్త నిబంధనలో ప్రోక్షింపబడిన రక్తం ఎవరిదండి? సర్వమానవాళి పాపముల కొరకు చిందించబడిన రక్తం. గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, నిష్కళంకమైన గొర్రెపిల్ల, యేసుక్రీస్తు రక్తం. ఈ రక్తము పలుకుతుంది అన్నాడు. పలుకుతుందా? అవును. ఎలా పలుకుతుంది అంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది. ఎవరి రక్తం కంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది అంటే ఎవరి రక్తం కంటే అన్నాడు? హేబేలు రక్తం కంటే. హేబేలు రక్తము పలకడం ఏంటి? క్రీస్తు రక్తం పలకడం ఏంటి? అవును, చూద్దాం ఈ సందర్భం అర్థం చేసుకోవడానికి. హేబేలు రక్తం పలకడం ఏమిటి, క్రీస్తు రక్తం పలకడం ఏమిటి? ఈ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం బైబిల్ నుంచి. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం నుంచి. కయీనును అతని అర్పణను దేవుడు లెక్క చేయలేదు, లక్ష్య పెట్టలేదు, అంగీకరించలేదు. ఈ సందర్భం మీకు తెలిసినదే. వారిరువురు కూడా దేవునికి అర్పణ ఇవ్వాలని, బలి ఇవ్వాలని సిద్ధపడ్డారు. హేబేలు శ్రేష్టమైనది అర్పించాడు, మంచి క్రొవ్విన గొర్రెలను అర్పించాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. కారణం, అతని ఆలోచనల్లో శ్రేష్టత ఉంది. విశ్వాసంతో నా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి అనే ఒక మంచి మనసు హేబేల్లో ఉంది. కానీ కయ్యేనిలో అది కనబడలేదు. అందుకే దేవుడు అర్పించిన అర్పణను బట్టి కాదు కానీ వారి మనసును బట్టే. కయ్యేనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, అంగీకరించలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకెందుకు కోపం, ఎందుకు నీకు? నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల, అంటే ఇక్కడ కయ్యను చేసిన క్రియ ఏ క్రియ కాదు? సత్క్రియ కాదు. నువ్వు సత్క్రియ చేసి ఉంటే తలెత్తుకుంటావు. అంటే అది సత్క్రియ కాదనే సంగతి కయ్యనుకు కూడా తెలుసా? తెలుసు. నువ్వు సత్క్రియ చేసిన ఎలా తలెత్తుకోవా అన్నాడంటే ఏంటి? నువ్వు చేసిన దానిలోనే లోపం ఉంది. అంటే కయ్యను తప్పు చేశాడని, ఆ తప్పేంటో కయ్యనుకు కూడా తెలుసని, అందుకే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడని చదువుతున్న మీకు అర్థమైపోవాలి. సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకోవా? సత్క్రియ చెయ్యకపోతే ఎవడైనా ఈ ప్రపంచంలో ఎవడైనా, నువ్వే కాదు కయ్యను, నువ్వే కాదు ఈ ప్రపంచంలో సత్క్రియ చేయని వాడు ఎవడైనా సరే, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుతావు, ఆ పాపాన్ని జరిగిస్తావు చెప్పాడు. తర్వాత చదవండి ఏం జరిగిందో. ఈ మాట చెప్పిన తర్వాత కయీను ఆ కోపాన్ని, అసూయని మనసులో పెట్టుకొని రగిలిపోయి పగగా మారిపోయి, తమ్ముడి మీద ఉన్న ద్వేషం మరింత ఎక్కువైపోయి పగగా మార్చుకొని ఒకానొక రోజు పొలంలో హేబేలుతో మాట్లాడాడట. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. ఇదంతా మీకు తెలుసు. నెక్స్ట్ అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కయీను అడగగా, నేనెరుగను, నా తమ్మునికి నేనేమైనా కావలివాడినా? దేవుడితో మాట్లాడుతున్న విధానం, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా? ఈ మాటల్లోనే అతను ఎంత క్రూయల్ మెంటాలిటీ కలిగిన వాడో, అతను ఎంత వక్ర భాష్యం అంటే వక్రమైన బుద్ధి కలిగిన వాడో, అతని ప్రవర్తన ఎలాంటిదో మీకు అర్థమైపోవాలి. హత్య చేశాడు, అబద్ధం ఆడుతున్నాడు, పైగా దేవుడితో మాట్లాడే విధానం అస్సలు బాగాలేదు.
నేనేమన్నా కాపలావాడిని అంటున్నాడు. అతని క్యారెక్టర్ ఏంటో ఆలోచించండి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఇక డైరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వు చేసిన పనేంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుండి నీ తమ్ముని రక్తము యొక్క స్వరం. అప్పటికే హేబేలు ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? చనిపోయిన వెంటనే ఒకని ఆత్మ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళాలి? అప్పటికే పాతాళానికి, అనగా పాతాళంలో పరదైసులోనికి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిగా పరదైసుకు వెళ్ళినటువంటి ఆత్మ నీతిమంతుడు ఎవరు? హేబేలు. వెళ్ళిపోయాడు, చనిపోయిన వెంటనే వెళ్ళిపోయాడు. ఇక్కడ మొరపెడుతున్నది హేబేలు ఆత్మ కాదు, అది మనసులో గుర్తుపెట్టుకోవాలి మీరు. హేబేలు ఆత్మ కాదు, నీ తమ్ముని రక్తము యొక్క, అదే ఉందా ఇంకేమన్నా ఉందా? నీ తమ్ముని ఆత్మ అన్నాడా? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం, నీ తమ్ముని రక్తము యొక్క స్వరం. ఏమండి, రక్తానికి స్వరం ఉంటుందా? బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఎవరి చేత విమర్శించబడేది కాదు, వివేచించబడేది కాదు, ఎవరి దగ్గర తలంచేది కాదు. బైబిల్లో ఏముందో చూడండి. అక్కడ హేబేలు ఆత్మ, హేబేలు రక్తము యొక్క స్వరమా? రక్తానికి స్వరం ఉంటుందా? రక్తంలో ఏముంది? నీళ్లున్నాయి. ఇంకా ఏముంది? ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఇంకా ఏముంది? తెల్ల రక్త కణాలు ఉన్నాయి. ఇంకా ఏముంది? ప్లేట్లెట్స్ ఉంటాయి, సేరం ఉంటుంది. రక్తం అనగానే పదార్థం. రక్తం అంటే ఏంటి? పదార్థం. రక్తానికి స్వరం ఉంటుందా? నీకు తెలిసింది రక్తానికి స్వరం ఉంటుందా లేదో నీకు తెలీదు. రక్తానికే కాదు, నీ ఎముకలకి స్వరం ఉంటుంది, నీ మాంసానికి స్వరం ఉంటుంది, అసలు పదార్థానికే స్వరం ఉంటుంది. మాట్లాడగలవా? పదార్థం మాట్లాడగలదా? మాట్లాడలేదా? అందరు స్తబ్దుగా ఉన్నారు, తెలియక మౌనంగా ఉన్నారా? వినటం లేదా? నాకు అర్థం కావట్లేదు. పదార్థానికి స్వరం ఉంటుందా ఉండదా? బైబిల్ చదవట్లేదు, గట్టిగా చెప్పండి. మీరు మౌనంగా ఉండమని పిల్లల నోళ్ళు నొక్కేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే పదార్థం, అది రాయ, అది చెక్క, లేదంటే నీళ్ళ, లేదంటే వాయువా, ఇవన్నీ ఏమనుకుంటున్నారండి? పదార్థం ఏంటి? దేవదూతలు. పదార్థం ఏంటి? దేవదూతలు. దేవదూతలు మొరపెడతాయా? మాట్లాడతాయా? అవి స్తుతిస్తాయి, కేకలు వేస్తాయి, ప్రార్థన చేస్తాయి, మొరపెడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేలలో నుంచి పలుకుతున్న స్వరం ఎవరిది? హేబేలుదా? హేబేలు రక్తానిదా? హేబేలు రక్తము యొక్క స్వరం అది, హేబేలు ఆత్మ యొక్క స్వరం కాదు. హేబేలు రక్తము యొక్క స్వరము నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది. రైట్, మొరపెట్టింది. అప్పుడు దేవుడు ఏమని యాక్షన్ తీసుకున్నాడు చూడండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడిన వాడవు. రక్తము యొక్క స్వరము మొరపెట్టింది. హేబేలు రక్తం యొక్క స్వరం మొరపెట్టింది. మొరపెట్టిన వెంటనే దేవుడు కయీనును శపిస్తున్నాడు. నీ తమ్ముని యొక్క రక్తమును నోరు తెరిచి తాగి నీ నేల ఉందే, ఈ నేల మీద నువ్వు ఉండకుండా శపింపబడిన వాడవు. ఎలాంటి శాపం వచ్చిందో చూడండి అమ్మ, చదవండి. ఎలాంటి శాపం వచ్చిందో చూడండి. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము నీకు ఇయ్యదు. అంటే నువ్వు కష్టపడి ఆహారం తినాలి అని ఏమండి వ్యవసాయం చేసుకుంటే నీకు పంట పండదు. అప్పుడేం చేయాలి? నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు అని. దేశదిమ్మరివై ఉందువు అంటే
హేబేలు యొక్క స్వరము నీతిమంతుడే, అది నేలలోనికి ఇంకింది, రక్తం నేలలోకి ఇంకుతుంది, ఆత్మ వెళ్ళదు కదండి. ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఏమండి ఆత్మ ఎట్లా ఉంటుంది అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేలలో ఇంకింది రక్తమే తప్ప ఆత్మ కాదు. ఆత్మ పాతాళానికి వెళుతుంది, పాతాళంలో పరదైష్కు వెళుతుంది. నేలలో ఇంకిన హేబేలు రక్తం యొక్క స్వరము మొరపెట్టగానే కయీను శపింపబడ్డాడు. రైట్. యేసుక్రీస్తు రక్తం గురించి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు రక్తం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 చదువుదాం, మళ్ళీ చదువుదాం. హెబ్రీ పత్రిక 12:24 మళ్ళీ చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలికిన ప్రోక్షణ రక్తం. హేబేలు రక్తము మొరపెట్టినప్పుడు శాపం వచ్చింది. అది అంతవరకు చదువుదాం మనం. అదే కదా ఉన్నది ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఉన్నది ఆలోచిస్తున్నాం. హేబేలు రక్తం యొక్క స్వరం మొరపెట్టినప్పుడు కయ్యూనికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. యేసుక్రీస్తు రక్తం చిందినప్పుడు లోకానికి శాపం వచ్చిందా? శాప విమోచన వచ్చిందా? హేబేలు రక్తము మొరపెట్టినప్పుడు కయ్యూనికి శాపం వచ్చింది. యేసుక్రీస్తు రక్తము చిందించినప్పుడు లోకానికి ఏమొచ్చింది? శాప విమోచన కలిగింది, రక్షణ వచ్చింది, పాప విమోచన కలిగింది. కనుక ఇప్పుడు ఈ 2 రక్తాలను ఒకవేళ మనం పరిగణలోకి తీసుకొని ఏది శ్రేష్టమైన రక్తం అని చెప్పాలి అనుకుంటే ఏ రక్తం శ్రేష్టమైనదని జనరల్గా చెప్పొచ్చు? ఎవరి రక్తం శ్రేష్టమైనది అంటే పలకటంలో హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టంగా ఏ రక్తం పలికింది? యేసుక్రీస్తు రక్తం. హేబేలు రక్తము పలికిన దానికంటే మరి శ్రేష్టముగా యేసుక్రీస్తు రక్తము పలుకుతుంది, మొరపెడుతుంది. హేబేలు రక్తం మొరపెట్టినప్పుడు శాపం వస్తే యేసుక్రీస్తు రక్తము మొరపెట్టినప్పుడు పలికినప్పుడు ఈ లోకానికి పాప క్షమాపణ వచ్చింది, శాప విమోచన కలిగింది, రక్షణ వచ్చింది. గనుక హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టంగా పలికింది ఎవరి రక్తం? యేసుక్రీస్తు రక్తం. ఏమండి జాన్సన్ అన్నయ్య పాట ఒక్కసారి ప్లే చేయండి అన్న స్క్రీన్ మీద. ఏమండి జాన్సన్ అన్నయ్య పాట ఒకసారి ప్లే చేయండి నాన్న. ఏమి రాశాడో, పాట ఏమి రాశాడో ఒకసారి వినండి. వేగంగా ఉండాలి మీరు. మనం బైబిల్లో ఏం చదివామో మీరు చూశారు. రెడీనా? ఓకే. ఇప్పుడు పాటలో జాన్సన్ అన్నయ్య ఏం పాడాడో, ఏం రాశాడో చదువుదాం, చూద్దాం ఒకసారి. ముందు పెట్టండి. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. రక్తం గురించే కదా చెప్పాడు. యేసు రక్తము క్షమించమని మొరపెట్టింది, హేబేలు రక్తము శిక్షించమని. హేబేలు రక్తం మొరపెట్టినప్పుడు శాపం వచ్చిందా, వరం వచ్చిందా? శాప విమోచన కలిగిందా, శాపం వచ్చిందా కయ్యూనికి?
బైబిల్లో చదివిందే కదా. బైబిల్లో మీరు ఏది చదివారో, లేఖనాల్లో ఏం వ్రాయబడిందో యాజ్ ఇట్ ఈజ్గా పాటలో రాయబడిందా, రాయబడలేదా? విన్నారుగా, మీకు చెవులు పనిచేస్తున్న చెవులు గలవాడు వినుగాక, కళ్ళున్నవాడు స్పష్టంగా బైబిల్ని చదువునుగాక. ఈ కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు కొంతమంది ఉంటారండి ప్రపంచంలో. అలాంటి మూర్ఖులైన వాళ్ళల్లో ఒక నెంబర్ 1 మూర్ఖుడు ఉన్నాడు. వెళ్ళాడు. ఈ మధ్యకాలంలో మన వాళ్ళకు కూడా కాస్త మైండ్ పనిచేయట్లేదండి, బుర్ర పనిచేయటం లేదు. ఎందుకంటే ఎవరు బయటికి వెళ్ళిపోయినా వాళ్ళు మన వాక్యమే చెప్తారు కదా. వాళ్ళు మన వాక్యమే చెప్తే బయటికి ఎందుకు పోవాలి? ఎవడు చెప్పాడు వాళ్ళు మన వాక్యమే చెప్తారని? నీ కళ్ళకు వచ్చి చెప్పారా? ఎందుకో కొంతమంది ఏమండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆకాశం అంతా ఉన్నతంగా ఉంది, ఎందుకంటే వాక్యం చెప్పే విషయంలో, ధన విషయంలో కాదు. ఇంత మహాజ్ఞానం ఇక్కడ ఉన్న పక్క చూపులు చూస్తున్నారు. ఇశ్రాయేలీలు మహాశక్తిమంతుడని దేవుణ్ణి పక్కన పెట్టుకొని అక్కడేదో ఉంది మొలెక దేవత దగ్గర, ఇక్కడేదో ఉంది దాగోను దేవత దగ్గర అని ఆ పనికి మాలినోళ్ళు చూసినట్టుగా మనలో కూడా కొంతమంది పనికి మాలిన ఇశ్రాయేలీల టైప్ మనుషులు ఉన్నారు. ఇంత మహాజ్ఞానపు ఏమంటారు ఓటలివి, జీవపు ఓటలు, జీవ నదులివి. ఇది వదిలేసి బయటికి ఎవడో వెళ్ళిపోతాడు, దగ్గర ఏదో ఉందనుకుంటున్న మూర్ఖులు. ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి, మూర్ఖుడు ఎప్పుడు మూర్ఖుడుగా బయలుపరచబడతాడు ఎప్పటికీ. వాడి స్వభావం అలాంటిది. వాడు ఎలాంటి కామెంట్ చేస్తున్నాడు, ఒకడు బయటికి వెళ్ళాడు, వాడు ఎలాంటి కామెంట్ చేస్తున్నాడు చూడండి. వాడిని చూస్తే చాలామందికి ఈ మాటలు వినగానే ఆవేశం, రోషం, పౌరుషం వచ్చేసి వాడిని అది చేయాలి, ఇది చేయాలి, ఇలా కొట్టాలి, అలా కొట్టాలి. వాక్యంతో నాకు వాడిని చూస్తుంటే జాలేస్తుంది. కోపం రావడం లేదు, దినదినము దిగజారిపోతున్నాడు. వాడు ఎవడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేయను ఆయన. వాడేం మాట్లాడుతున్నాడు చూడండి. మూర్ఖుడు, మీరు ఏది వాక్యంలో చదివారో, ఏది పాటలో విన్నారో మీరు స్పష్టంగా చూశారు కదా. ఈ మూర్ఖుడు ఏం మాట్లాడుతున్నాడో వినండి. మొరపెడుతుంది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అన్నాడు. నీవు నేలను చేతిపరిచినోడు తన సారం నీక మీద నీకేదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరమైందు. అందుకు కయ్యను అంటున్నాడు, నేను నా దోషశిక్ష నేను భరించలేంత గొప్పది, నేను ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలువేబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఉంటాను. కావున నన్ను కనుగొనవాడు ఎవడో వాడు నన్ను చంపనని యెహోవా అన్నాను. అందుకు యెహోవా అతనితో అన్నాడట, కాబట్టి ఎవడైనను కయ్యను చంపితే వాడికి ప్రతిదండన 700 కలుగుద్ది. అసలు ఈ శిక్ష అంటారండి దీన్ని? మీరు బాగా ఆలోచించండి. ప్రొటెక్షన్ ఎత్తున్నాడా, శిక్ష ఎత్తున్నాడా కయ్యన్ని? మీకు ఏం అర్థమవుతుంది ఇది? ఈ చదవండి, ఆ వచనంలోనే అసలు రహస్యం ఉంది. ఏమన్నాడు అక్కడ? ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 700 కలుగునను. మరి ఎవడైనను కయ్యను కనుగొని అతని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఏమేసాను? గుర్తేసాడట. ఏందయ్యా తప్పు చేసినాడు గుర్తులేస్తాం ఏంటి నువ్వు? తప్పు చేసినాడు గుర్తేయడం ఏంటి నువ్వు? మళ్ళీ ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం ఏంటి? గుర్తేసి మరి ఏం చేస్తున్నాడట ఈ కయ్యన్ని? ఎవరు చంపకుండా కాపాడుతున్నాడట. గుర్తేసి మరీ కాపాడుతున్నాడంటే దాని వెనకున్న అసలు పరమార్థం ఏంటి తెలుసా? అతని తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము మా అన్నని చంపమని అనలేదు బిడ్డ. ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియవలసిన అద్భుతమైన సత్యం. పాత నిబంధనలో ఛాయగా కనబడిన ప్రతి విషయంలో నూతన నిబంధన నిజస్వరూపాన్ని దాచి ఉంచిన నా దేవుని శక్తిని బయలుపరిచే దేవుని జ్ఞాన వాక్కులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకుంటున్నాం. మా అన్నయ్యని ఇప్పుడు సడన్గా లేపేయి అని అనలేదు మహానుభావుడు హేబేలు. నీతిమంతుడు, నన్ను చంపితే చంపేశాడు తండ్రి, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు, వాడిని క్షమించేయి నాన్న అని అడిగాడట హేబేలు. అందుకే ఆ నీతిమంతుడైన హేబేలు రక్తము మొరపెడుతోంది గనుకనే కయ్యనికి ప్రొటెక్షన్ వచ్చింది, లేకపోతే పేలిపోయేవాడు. కయ్యనికి సెక్యూరిటీ వచ్చింది, ఒక గుర్తు పడింది. ఆ గుర్తు పడటం వల్ల ఇక ఎవడు కయ్యని ముట్టడానికి వీలు లేదు. మీరేం చదివారు? వాడు ఏమని చెప్పాడు అర్థమైంది మీకు? హేబేలు యొక్క రక్తం యొక్క స్వరము క్షమించేయి నాన్న అందంట. ఏమంది?
వాడు ఏమి చేస్తున్నాడో వాడికి తెలియదు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు బాగా 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 ఆలోచించి చెప్పండి. క్షమించు నాన్న అని హేబేలు అడగగానే శపించాడంటే దేవుడికి చెవుడా? నీకు అర్థమైందా? క్షమించు అంటే శపిస్తాడా? హేబేలు కయ్యూన్ను దేవుడు శపించాడా, శపించలేదా? శపించాడా? క్షమించు నాన్న అంటే శపించాడు అంటే ఏమనాలండి? దేవుడికి చెవుడు అనాలా? హైందవ సోదరులు ఏదో చెప్తుంటారు. నాకు తెలుగు టీచర్ ఒక ఆవిడ చెప్పింది, మాకు స్కూల్లో, డాన్ బోస్కో స్కూల్లో తెలుగు టీచర్ ఒక ఆవిడ చెప్పింది హైందవ సోదరులలో ఉండేటువంటి ఒక స్టోరీని. చీమట వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తుందట, తపస్సు చేస్తుందట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఏంటి నీకేం కావాలి, నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు అనేది అడిగితే, నేను మనిషిని కొట్టగానే మనిషి చచ్చిపోవాలి అందట. అప్పుడు ఆ దేవుడట సరిగ్గా వెనక, నాకు టీచర్ ఏది చెప్పిందో అదే చెప్తున్నానండి. ఆ దేవుడట సరిగ్గా వెనక నువ్వు కొట్టక ముందే చస్తావన్నాడట. అప్పుడు చీమ కొట్టక ముందే టప్ అని కొట్టి చంపేస్తున్నామట మనం. ఆమె చెప్పిన స్టోరీ అప్పటికి బాగానే ఉంది, కానీ తర్వాత ఆలోచిస్తే మరీ బొత్తిగా అంత చెవుడు ఉంటుంది. దేవుడికి ఏం చెప్పారో అర్థం కదా. వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్న స్టోరీని చెప్తున్నాను నేను. దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలుసా? మాట నీ నాలుకకు రాకముందే నువ్వేం చెప్పబోతున్నావో తెలిసినవాడు దేవుడు. అలాంటిది హేబేలు రక్తం యొక్క స్వరం క్షమించు అంటే శపించాడా దేవుడు? బుర్ర ఏమన్నుందండి వాడికి? బుర్ర ఏమన్నా పనిచేస్తుందా? దేవుడు ఎలాంటి క్యారెక్టరో తెలుసు కదండి మీ అందరికీ. ఆల్రెడీ మీరు విన్నటువంటి ఆ వాక్య భాగాలు. మీరు చెడ్డవాళ్ళైన తల్లిదండ్రులు, మీ చెడ్డవారైన గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని అనగా సంఘమును విడిచి వెళ్ళిన వాడు ఎవడు సత్యంలో నిలబడడు. అసలు సత్యం తెలిసిన వాడు ఎవడు విడిపోడు. తెలుసా మీకు? యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియా, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియా, ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వచ్చే ఆ క్రీస్తు విరోధులు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ మన సంబంధి కాడు. అంటే సంఘములో నుంచి వెళ్ళిన వాడు సంఘమునకు సంబంధి కాడు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సంఘముతో నిలిచి ఉండువాడే మనవాడు. ఎప్పుడైతే సంఘం నుంచి వేరు చేయబడ్డాడో ఫలించరండి. సంఘం నుంచి వేరు చేయబడ్డం అంటే దేహం నుంచి వేరు చేయబడ్డం. దేహం నుంచి వేరు చేయబడ్డం అంటే ఒక కొమ్మను చెట్టు నుంచి వేరు చేయండి, ఎండిపోతుంది అది. అలా వేరు చేయబడిన ఏ కొమ్మ బ్రతకదు, ఎండిపోతుంది. వేరు చేయబడిన ఏ అవయవం కూడా బ్రతకదు. దేహం నుంచి ఒక అవయవాన్ని వేరు చేస్తే బ్రతకదు అది. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడవాలనుకునేవాడు. అదే 18 సామెతల మొదటి వచనంలో ఉంటుంది. వేరుండగోరువాడు, వేరుగా ఉండాలనుకునేవాడు, స్వేచ్ఛగా బ్రతకాలనుకునేవాడు. అట్టివాడు లెస్స అయిన జ్ఞానానికి సరిచేసేవాడు ఒకడు ఉండాలండి ఎప్పుడు మనకి. లేదు, నాకెవడు చెప్పనవసరం లేదు, నేనే మోనార్కుని, నేనే గొప్పవాడిని, నేనే జ్ఞానిని, నేను ఎవరి క్రింద ఉండను, ఏ అధికారం కింద ఉండను, నేను గొప్పవాడిని అనుకున్న ప్రతివాడు నాశనం అవుతాడు. దేవుడు జ్ఞానం ఇచ్చినా జ్ఞానం శూన్యం చేసేస్తాడు అలాంటి వాడికి. క్లియర్ కట్గా శాపం ఇస్తే హేబేలు యొక్క రక్తము మొరపెట్టిందట. మొరపెట్టిన వెంటనే శపించాడు. ఎంత భయంకరమైన శాపమో తెలుసండి అది. బ్రతుక్కాలం అంతా తనంటూ కష్టపడి నేలను దున్ని సేద్యపరుచుకొని, ఏమంటే ఆ రోజుల్లో ఇంకేముందండి పని? మెకానిక్ పని ఏమైనా ఉందా? పోనీ వ్యవసాయం కాకపోతే ఇంకో పని చేసుకొని బతకొచ్చు అనడానికి అప్పుడేమైనా మెకానిజం ఉందా? ఇంజనీరింగ్ ఏమైనా ఉందా? వాళ్ళు బ్రతకాలంటే ఒకటి దారి, నేలను సేద్యపరచుకోవడం.
ఏమన్నా అంతకు మించిన గొప్ప శాపం ఇంకోటి లేదండి నన్ను అడిగితే. అంత భయంకరమైన శాపం. ఏ రోజు కూడా సంతోషం అనేది లేకుండా, ఏ రోజు కూడా ఆనందం లేకుండా దిగులు పడుతూ తిండి కోసం తిరగడం ఏంటండి, పట్టెడు అన్నం కోసం తిరగడం ఏంటండి. అదే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది సూసైడ్లు చేసుకుంటారు తెలుసా. సంతోషమే లేదు, ఎప్పుడూ దిగులు, ఎప్పుడూ బాధ, మనసులో బాధ, వేదన, మనసు ప్రశాంతత లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది అండి సూసైడ్లు చేసుకుంటారు, ఎంత గొప్పవాళ్ళైనా. ఇప్పుడు మీకు ఇది శాపంలా కనపడుతుందా, వరంలా కనపడుతుందా మీరు చెప్పండి. ఇది శాపమా, వరమా? పాపం అమాయకుడు అనుకుంటున్నాడు శాపం అంటే శిక్షించమని అడిగితే చంపేయాలి కదా, అంటే చంపకుండా వదిలేశాడు కనుక వరం ఇచ్చాడా? ప్రొటెక్షన్ అంట. పైగా ఏమిచ్చాడట? గుర్తు వేసి ఏం చేశాడట? గుర్తు వేశాడు అంటే ప్రొటెక్షన్ ఇచ్చినట్ట. అంటే గుర్తు వేసిన ప్రతి చోట ప్రొటెక్షన్ ఇచ్చినట్టేనా? అలా అయితే ప్రకటన గ్రంథంలో కూడా సాతాను ముద్ర వేశాడు, గుర్తు, అది కూడా ప్రొటెక్షనేనా? ఇలాంటి వాడిని ఏమనాలండి? గుర్తేసిన ప్రతి చోట. ఏమన్నా ఏదో సామెత ఉందలేండి, బండ సామెత. వెనకటికి ఒకడు అన్నాడట, ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళామే అని. గుర్తేసిన ప్రతి చోట రక్షిస్తాడని కాదు. వేగుల వారు వెళ్ళారట, రాహాబు వేశ్యకు ఒక దారం గుర్తిచ్చారట. ఆ గుర్తుది ఏం చేసింది? రక్షించింది. ఓకే, అక్కడ ఓకే. ఇక్కడ వేసిన గుర్తు రక్షించడానికి కాదు. అంటే నువ్వేమనుకుంటున్నావు? ప్రాణం పోకుండా కాపాడితే వరం అది. కొన్ని సందర్భాలలో ప్రాణం నిలిచి ఉండడం కూడా శాపమే. తీవ్రమైన వేదనతో ఉన్న చాలామంది అపీల్ చేసుకుంటారు కోర్టుకి, మెర్సీ కిల్లింగ్, మేము చావాలి, అనుమతి ఇవ్వండి. కొంతమందికి బ్రతికొండడం కూడా శాపమే, వరం కాదు అది. ఇప్పుడు అదే పరిస్థితి. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? కయ్యూనేమన్నాడు వినండి. ఈ బుద్ధి తక్కువ బైబిల్ చదవడు, కనీసం కయ్యూనే స్వయంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు వినండి, అది శాపమో వరమో వినండి కయ్యూనికి. అందుకు కయ్యూను వచనం 13వ వచనం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ప్రొటెక్ట్ చేయలేదురా పనికి మళ్ళోడా, బైబిల్ చదువురా గుడ్డివాడా. కయ్యూనే స్వయంగా ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నువ్వు నన్ను ఈ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టావు, నేను భరించలేను, ఈ శిక్ష నేను భరించలేను. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద నేను దేశదిమ్మరై ఉండాలి. నువ్వు ఇచ్చిన శాపంతో నేను బ్రతుకు కాలం అంతా దిగులు పడుచు బ్రతకాలి. కాబట్టి నన్ను ఎవడు చూస్తాడో వాడు నన్ను చంపాలి అని కోరుకున్నాడా? చావుని కోరుకున్నాడా లేదా? ఎవరు నన్ను కనుగొంటారో వాడు చంపాలి, చావు కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. అందుకు యెహోవా అతనితో, ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగును. అంటే చంపకుండా ఉంచాడంటే దాని అర్థం ఏంటి? కాపాడినట్లా? కాపాడడానికా? ప్రొటెక్షన్ ఇచ్చాడా? ఇచ్చిన శాపాన్ని అనుభవించకుండా మధ్యలో చస్తే సేవ్ అయిపోతాడు వీడు. శాపం అనుభవించాలి, ఎందుకంటే వాడు అనేక మందికి పాఠం కావాలి. ఈ భూమి మీద తొలిసారి హత్య చేసిన ఈ దౌర్భాగ్యుడు ఆ రోజు పెరుగుతున్న జనముల మధ్య పాఠంగా ఉండాలి. అది దేవుని ఆలోచన వెనక ఉద్దేశం. గుర్తువేయబడిన వాడ ఎవరి చేత చంపబడక అడుక్కు తింటూ రోడ్ల మీద తిరుగుతాడు వాడు. దేశదిమ్మరి, వాడికి పంట ఇవ్వదు భూమి. వాళ్ళని వీళ్ళని చేయి చాచాలి. ఎవడి క్యారెక్టరు అని అడుగుతారా లేదా తర్వాత తరాల వాళ్ళు? వాడు చాలా కాలం బ్రతికాడు, ఆ తర్వాత తరాల వాళ్ళు అడుగుతారు ఎవడి క్యారెక్టర్. సొంత తమ్ముడిని చంపిన భూమి మీద తొలి హంతకుడు, నరహంతకుడు చెబుతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి పాఠం కలుగుతుంది. అయితే ఒక నరుణ్ణి చంపడం తప్పనమాట. ఎస్, ఆ పాఠం అనేక మందికి తెలియాలంటే ఈ పనికి మాలిన వాడు ఉండాలి, బతికే ఉండాలి. అది శాపం రా నాయనా. బైబిల్ని తిరగరాయికు, నీకు ఇష్టం వచ్చినటువంటి భాష్యాలు చెప్పుకు, నీకు ఇష్టమైనటువంటి భావాలు చెప్పుకు. ప్రొటెక్షన్ ఇచ్చాడా? నీకు కూడా ఇస్తాడు.
ప్రొటెక్షన్ ఇచ్చాడా? ఎంతకాలం బ్రతికాడు అంతకాలం శిక్ష అనుభవిస్తూనే, అది శిక్షది, శాపమది. పాపం వీడి బాధ ఏంటంటే ఏమండి, మంచి పాట వచ్చిన ప్రతిసారి వీడికి ఏదో వచ్చేస్తుందండి, ఒక కోపం, ఒక అసూయ, ఒక ఈర్ష్య వచ్చేస్తుంది వీడిలో. 2016లో కూడా అండి ఒక మంచి పాట జాన్సన్ విక్టర్ గారు రాశారు. నోవాహు కుటుంబమే ఓడలోకి చేరింది, దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది, అప్పుడు లేచాడు వీడు. ఈ పాట తప్పు అని. ఒక అద్భుతమైన పాట వచ్చినప్పుడల్లా వీడికి వచ్చేస్తూ ఉంటుంది కోపం, దురాత్మ ప్రవేశిస్తుంది. నోవాహు కుటుంబము ఓడలోనికి చేరింది, తప్ప అండి? దేవుని కుటుంబం అంతా మునిగిపోయింది, తప్ప అండి? మునిగిపోయిన వాళ్ళంతా ఎవరి కుటుంబం? దేవుని కుటుంబమా కదా? అది ఆ రోజు తప్పని లేచాడు, సరిగ్గా గట్టిగా నెత్తి మీద గట్టిగా ఇచ్చాం, కూర్చున్నాడు సైలెంట్గా. ఇప్పుడు మళ్ళా అద్భుతమైన ఒక పాటను చూసి వాడికి కోపం తావసం పట్టుకోలేకపోతున్నాడు, అసూయ ఈర్ష్య పట్టుకోలేకపోతున్నాడు. ఏమండి, రక్తం పాట తప్పు అన్నాడు. ఏంటి తప్పు? హేబేలు రక్తం యొక్క స్వరం క్షమించమందా? క్షమించమంటే శపించేవాడు ఆయనేం దేవుడండి? క్షమించమంటే శపించేవాడు. వీడి ఉద్దేశం ఏంటంటే భక్తులు అందరూ కూడా క్షమించమని అన్నారు, ఇలా ఎవరు చెప్పలేదు. వాస్తవం ఏంటో లేఖనాల నుంచి చూద్దామండి. పాత నిబంధన, ఈ రెండింటికి తేడా తెలియదండి వీడికి. ముఖ్యంగా వీడికి శాపానికి పాపానికి కూడా తేడా తెలియదండి. ఒకసారి ఇలాగే జైశాలి గారు ఇశ్రాయేలీల మీద ఉన్న శాపం ఇప్పటికీ వాళ్ళ మీద పనిచేస్తుందంటే నెట్లో లేచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అప్పుడు నేను ఇచ్చినటువంటి ఒకటే ఒక కౌంటర్, మళ్ళా మాట రాలేదు బిడ్డకి, ఇప్పుడు కూడా చెప్తున్నా కౌంటర్. ఇతని ఉద్దేశం ఏంటంటే భక్తులు ఎవరు దండించమని, ప్రతిదండన చేయమని కోరుకోరు అంటున్నాడు. కానీ పాత నిబంధనలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ రెండు నిబంధనలు ఉన్నాయి అన్నప్పుడే ఈ రెండిటికి తేడా ఉంటుంది తెలుసుకోండి. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది తెలుసుకోండి. పాత నిబంధనలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయము, వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38. పాత నిబంధనలో భక్తులందరూ, నీతిమంతులందరూ, వాళ్ళకున్న నీతి, వాళ్ళకున్న ధర్మం, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. జాగ్రత్తగా వినండి, అక్కడ మాట నొక్కి చెప్తున్నాను. నేను 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 మీతో చెప్పున్నదేమనగా, అంటే అంతకుముందు ఎవరు చెప్పలేదు ఈ మాట, తర్వాత కూడా ఎవరు చెప్పలేదు ఈ మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను. నోట్ చేసుకో పనికి మాలినవాడా, బైబిల్ రాకపోతే అడుగు మమ్మల్ని. మా ముందు కూర్చొని పాఠాలు పుస్తకం నోట్స్ పెట్టుకొని రాసుకున్నవాడు వాడు, తెలుసా మీకు? నేను లెసన్స్ చెప్పాను వాడికి. ఏదో ఒక పాఠం బాగా చెప్పాడని జైశాలి గారు మెచ్చుకున్నారు, మెచ్చుకోగానే ఆకాశానికి ఎక్కాడు. ఈ మధ్యకాలంలో చాలామంది తోక జాడిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేయకండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. ఏ సంఖ్య లెక్కించాలి? మృగం సంఖ్య లెక్కించండి అంటే యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ లెక్కిస్తున్నారు కొంతమంది. ఎవడు చెప్పాడు నీకు అది? యేసుప్రభు పుట్టుక తేదీ లెక్కించమని ఎక్కడుంది? చెప్పింది చెయ్యండి, జాగ్రత్త. మృగము యొక్క సంఖ్య లెక్కించు. యేసుప్రభు పుట్టిందేది నీకెందుకు? ఈ పనికి మాలినవాడు కూడా నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమన్నాడు? నేను చెబుతున్నాను, దుష్టుడిని ఎదిరించకండి. ఇది పాత నిబంధనలో లేదు ఈ నీతి, వాళ్ళకి ఆ రోజు లేదు. ప్రారంభించినవాడు, క్షమాపణ అనేది ప్రారంభించినవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ రోజుల్లో వాళ్ళకి తెలిసినది వాళ్ళు పాటించలేదు. దేవుడు క్షమిస్తాడు అనేది తెలిసినా వాళ్ళు పాటించలేదు. వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు పరిపూర్ణతలోకి రాలేదు. క్రీస్తు వచ్చిన తర్వాతే పరిపూర్ణత్వం.
నేను మీతో చెప్పున్నదేమనగా, అంతకుముందు ఎవడు చెప్పలేదు. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరించకండి, నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పు. అంటే ఏంటి? క్షమించేయి. వాడు కుడి చెంప మీద కొట్టాడా, నువ్వు 4 చెంపలు వాయించుకో, నీ ఎడమ చెంప కూడా తిప్పు. క్షమించు. అది క్షమించడం అక్కడ ప్రారంభించాడు. అంటే పాత నిబంధనలో వాళ్ళు చెప్పలేదంటే, నేను చెప్పానని ఆయన అన్న తర్వాత వాళ్ళు చెప్పారా? క్షమించనే పదం వాళ్ళు చెప్పారా? యేసు ప్రభువే నేర్పాడు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఆ రోజుల్లో? వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తారా? వాళ్ళు ఎలా ఉన్నారు? కొన్ని వచనాలు మీరు రాసుకోండి, ఇవన్నీ కూడా. కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి. పాత నిబంధన కాలంలో భక్తులు వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయో చూడండి. నీతిమంతులే కానీ వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. మనకి ఇది వింతగా ఉంది. వాళ్ళు మాట్లాడే విధానం కొత్తగా వింతగా ఉండొచ్చు. కారణం మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం గనక క్షమించాలి కదండి అనే ఒక మనసులో మనం ఉన్నాం. ఆ మనసుతో మనం ఉన్నాం గనక పాత నిబంధన కాలంలో వాళ్ళు కూడా క్షమించి ఉంటారు అని ఓవర్లుక్లో వెళ్ళకండి. వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, బైబిల్లో చూడండి. వారు దేవుడు ఎక్కడున్నాడని అన్ని జనులు పలకనేలా, వారి దేవుడు ఎక్కడున్నాడని అన్ని జనులు పలకనేలా. అన్ని జనులు పలుకుతున్నారట, వారి దేవుడు ఎక్కడున్నాడని అన్ని జనులు పలకనేలా. మేము చూస్తుండగా ఓర్చబడిన రక్తం ఓర్చారు సేవకుల రక్తమును బట్టి. మళ్ళీ చదువునావు. మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరుగునట్లు అన్ని జనులకు తెలియబడనిమ్మో. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారండి? మా సేవకుల రక్తం, మాలో సేవకులైన వారి రక్తం ఓర్చినందుకు, రక్తాన్ని కార్చినందుకు ప్రతిదండన జరిగినట్లుగా వాళ్ళకి తెలియాలి. అంటే ఏం చేయమంటున్నారు? ప్రతిదండన చేయి ప్రార్థిస్తున్నాడు భక్తుడు. తెలియాలి. ఎవరికి తెలియాలి? నీతిమంతుల్ని సేవకుల్ని చంపినందుకు దేవుడు వదిలిపెట్టలేదురా అని వాళ్ళు అనుకోవాలి. నువ్వు ప్రతిదండన చేయి. వాళ్ళు అడుగుతున్నారు. 83 కీర్తన 9వ వచనం నుంచి చదవండి. కీర్తనల గ్రంథం 83వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధన కాలంలో భక్తులు ఎలా ఉన్నారో ఆలోచించండి. వాళ్ళ రక్తం ఏమని మొరపెడుతుంది? భక్తులైన వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళ రక్తం ఇంకెలా మొరపెడుతుందో ఆలోచించండి. మిథ్యానుకు నువ్వు చేసినట్లు కీషోను ఏటి వద్దను నువ్వు సిసేరాకును యాబేనునకును చేసినట్లు వారికి. సిసేరాకు ఏం జరిగిందో తెలుసుగా. కీషోను వాగు దగ్గర జరిగినటువంటిది తెలుసుగా. శత్రువుల సంహారం చేసావు. సిసేరాను చంపేశారండి. సిసేరా తల పగిలిపోయి చచ్చిపోయాడు, తెలుసు కదా మీకు. అలా చెయ్యి. భక్తుడు అడుగుతున్నాను, అలా చెయ్యి. ఇంకా కిందికి చదువునానా. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటయిరి. వేదిక మీద ఉన్నవారు చదవచ్చు కదా. హోరేబు వారి ప్రధానులకు నువ్వు చేయి. యవాబు సల్మున్నాను వారికి చేసినట్లు వారి సకల నాదులకు చేయము. దేవుని నివాసస్థలములను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి ఒగుడాకుల వలెను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చున్నట్లు, కారు చిచ్చు కొండలను తగలబెట్టున్నట్లు నీ తుఫాను చేత వారిని తరుము. ఇదంతా ఏంటి? క్షమించమని అడుగుతున్నారా? శిక్షించమని అడుగుతున్నారా? ఏమడుగుతున్నారు వాళ్ళు? తరుము. ఇంకా నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించు. యెహోవా, వారు నీ నామం వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానం కలగజేయి. వాళ్ళకి అవమానం కలగజేయి. ఇంకా వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వాళ్ళను సర్వనాశనం చేయమని ప్రార్థన చేస్తున్నారండి. 137 కీర్తన చూస్తారా? ఇంకెంత భయంకరమైన ప్రార్థన ఉందో. భక్తులు వాళ్ళ మొర్రిది. పాత నిబంధన కాలంలోని భక్తుల మొర.
చదవండి 137 కీర్తన 7 నుంచి. యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకో. భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు బబులోనీయులు, ఎదోమీయులు వాళ్ళు కూడా, వాళ్ళు వచ్చి బబులోనీయులు వచ్చి నాశనం చేశారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకో. వాళ్ళు యెరూషలేముకి ఏం చేశారు జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూల ధ్వంసం చేయండి అని వారు ప్రకటించారు కదా. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు. భక్తులు ఏం కోరుకుంటున్నారు? ప్రతీకారం కోరుకుంటున్నారు. కోరుకున్నారా? ఆ రోజు వాళ్ళకి అది న్యాయమే. ఆ రోజు వాళ్ళకి అది న్యాయమే. ఎందుకంటే వారి చట్టంలో ఏముంది? కంటికి కన్ను, పంటికి పళ్ళు. కేవలం క్షమ అనేది నేర్పించింది కేవలం ఎవరు? యేసు మాత్రమే. అంతకుముందున్న వాళ్ళు ప్రతీకారం చేయమని అడిగారు. ఇంకేమన్నాడు చూడండి చివరికి వచ్చేసరికి, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు. ఎవరి పిల్లల్ని? బబులోనీయుల పిల్లల్ని బండకేసి కొట్టేవాడు ధన్యుడని భక్తులు అంటున్నారండి. అంటే మాకు జరిగిన దానికి వారికి ప్రతిదండన, ప్రతీకారం చెయ్యి. దేవుణ్ణి మొరపెడుతున్నారు, చెయ్యి. అంటే పాత నిబంధన కాలంలో నీతిమంతుల మొర ఎలా ఉండేది దానికోసమే చెప్తున్నాను. ఎన్ని వచనాలు చూపించానండి? ఇంకో న్యూస్ చూపించనా? ఇంకో న్యూస్ అంటే బైబిలే అసలైన న్యూస్. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక ఇర్మియా ప్రవక్త, నీతిమంతుడైన ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. నన్ను దర్శించు, నన్ను హింసించు వారికి. భక్తుడు ఏమడుగుతున్నాడు? నన్ను హింసించినందుకు వాళ్ళని క్షమించు అన్నాడా? ప్రతిదండన చెయ్యి అన్నాడా? నా కొరకు ప్రతిదండన చెయ్యి. ఈడు బైబిల్ మీద కంటే ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు చదవటం టైం వేస్ట్ చేస్తున్నాడు. బైబిల్లో ఎన్ని గుర్తు రావాలంటే రెగ్యులర్ చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే బైబిల్లో ఉన్న జ్ఞానం ఉంటుంది. అవి వదిలేసి వాళ్ళ గ్రంథాలు వీళ్ళ గ్రంథాలు అనవసరమైనవి చదివితే ఉన్నది పోద్ది. క్లియర్గా ప్రవక్త చెప్తున్నాడు ఏమని? యెహోవా నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు, నన్ను హింసించు వారికి క్షమించు. లేదండి, నా కొరకై ప్రతిదండన చెయ్యి. ఇంకేం కోరుకుంటున్నాడు తెలుసా? 20వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ఇదే ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే, నా వ్యాజ్యం నీకే అప్పగిస్తున్నాను. మొరపెడుతున్నాడు. నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఆ ప్రతిదండన నేను చూడాలి. ఏమంటున్నాడు? నువ్వేం చేస్తావో తెలీదు, వాళ్ళకు నువ్వు చేసే ప్రతిదండన నేను కళ్ళారా చూడాలి. నా కళ్ళ ముందు నేను చూడాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, భక్తులు ప్రతిదండన కోరుకున్నారండి. వాళ్ళు పెట్టిన మొరలో ప్రతిదండన ఉందండి. సొదొమ గొమొర్రాలు నాశనం అయ్యేటప్పుడు కూడా దేవుడు అదే మాట అన్నాడు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. చూస్తారా? ఆదికాండము చూడండి. మొర వచ్చింది అంటే క్షమించమని వచ్చిందని అంటాడు ఈ పనికి మళ్ళీవాడు. యేసుక్రీస్తు మాత్రమే నేర్పాడు. అది స్టెఫన్ ఫాలో అయ్యాడు. చదవండి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనక నేను వెళ్ళి వాళ్ళని క్షమిస్తాను అన్నాడా?
మొరొచ్చింది. మొర వచ్చింది అంటే నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు అలాగే పూర్తిగా చేశారో లేదో చూచెదను. వాళ్ళు ఏం చేస్తున్నారు? బాలురు మొదలుకొని వృద్ధుల వరకు వ్యభిచారం, భయంకరమైన పాపం. దాని గురించి ఒక మొర వచ్చింది. మొర రాగానే అగ్నిగంధకాలు కురిపించి ఏం చేసేసాడు? నాశనం చేశాడు. మొర రావడం, నాశనం అవ్వడం అంటే వాళ్ళు ఏం కోరుకున్నారనమాట? ఎవరున్నారని సొదొమ గొమొర్రాలో? నీతిమంతుడైన లోతు. లోతే కదండి ప్రతిదినము తన నీతి గల మనస్సును నొప్పించుకుంటూ దేవుడికి మొర పెడుతున్నాడు. ఆ మొర ఏమని మొర వచ్చింది? వీళ్ళందరినీ క్షమించనే. అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేశాడు. పాత నిబంధనలోని భక్తులు వారి రక్తము ఏమని మొరపెట్టిందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం, బైబిల్ చదివితే కదండి. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం. దేవుడు చెప్పాడు, నా జీవంతోడు నేను నిన్ను రక్తంగా చేస్తాను. ఏం జరుగుతుంది? రక్తము క్షమిస్తుందని లేదు, రక్తము నిన్ను తరుమును. ఏ రక్తం తరుముతుందండి? పాత నిబంధనలో చచ్చిపోయిన ప్రతి అనీతిమంతుడు, ప్రతి పాపాత్ముడు రక్తం తరమదు. ఎవరి రక్తం తరుముతుంది? రక్తం నిన్ను తరుముతుంది. ఇంకేమన్నాడు చదవండి, కంటిన్యూ. రక్తం నీకు ఇష్టం. ఎవరి రక్తం చిందించావు? నీతిమంతుల రక్తం. రక్తము నీకు ఇష్టమాయను గనుక రక్తం నిన్ను తరుముతుంది. తరమడం అంటే క్షమించడం అండి. అడిగి తెలుగు వచ్చా? అసలు తెలుగు వచ్చా వాడికి? బైబిల్ వచ్చా? రక్తము నిన్ను తరుమును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 35. హేబేలు రక్తం ఏం చేస్తుందో కళ్ళు తెరుచుకొని చూడరా గుడ్డి వెధవా. హేబేలు రక్తం ఏం చేస్తుందో చూడు. హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు, దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను లేదు. ఏమన్నాడు? మీ మీదకి వచ్చును. హేబేలు రక్తం కూడా మీ మీదకి వచ్చును. హేబేలు రక్తం క్షమించమని అడిగిందంటే ఇది చెప్పిందట కల్లో. కానీ బైబిల్లో ఏముంది? హేబేలు మొదలుకొని బలిపీఠమునకు, దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీ కుమారుడైన జకర్యా రక్తము వరకు నీతిమంతుల రక్తం అంతా మీ మీదికి, మీ మీదకి వస్తుందన్నాడు. మీదకి వస్తే ఏమవుతుంది? నాశనం. నీతిమంతుల రక్తం వచ్చిందంటే నాశనం. ఆ రోజు ఇశ్రాయేలీలు, ఆ రోజు ఉన్న యూదుల మీదకి వచ్చింది, ఆ తరం వారి మీదకి వచ్చింది. తర్వాత అన్నాడు ఆ మాట, ఈ తరం వారికి, చదవమ్మా, ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయం. వచ్చాయా లేదా? వచ్చాయండి. భయంకరమైన వదండి వాళ్ళకి, భయంకరమైన శ్రమలండి వాళ్ళకి. అది ఎవరి వలన తెలుసా? రక్తం మిమ్మల్ని తరుముతుంది. రక్తముగా చేసేస్తాను. ఎవరి రక్తం తరిమిందో తెలుసా? ఇశ్రాయేలీల్ని. ఎవరి రక్తం తరిమిందో తెలుసా? యోధ జాతిని. హేబేలు రక్తం కూడా అందులో ఉంది. హేబేలు రక్తం కూడా ఉంది అందులో. హేబేలు మొదలుకొని బరకీ కుమారుడైన జకర్యా రక్తం వరకు మిమ్మల్ని తరిమి 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 ఇశ్రాయేల్ జాతి అడ్రస్ లేకుండా పోయిందండి. ఎక్కడో కొద్దిమంది ఉన్నారు వాళ్ళు. శేషం నీతిమంతుల రక్తం యొక్క మొరతో నాశనం అయిపోయింది ఆ జాతి. చరిత్రది. నీతిమంతుల రక్తం పెట్టిన మొరకి ఇశ్రాయేల్ జాతి సర్వనాశనం అయిపోయింది. హేబేలు రక్తం క్షమించమని అడిగిందా? ఏమండి, దానికి ఒక లాజిక్ ఏం చెప్తున్నాడో తెలుసా? హెబ్రీ పత్రిక 12:24 అండి, హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా అన్నాడు. మరి శ్రేష్టంగా పలికిందంటే హేబేలు రక్తం ఏమని పలికి ఉండాలి? శ్రేష్టంగా పలికి ఉండాలి కదా. ఈ లాజిక్కులు ఎవరి దగ్గరైనా చెప్పు, లాజిక్కులు మ్యాజిక్కులు చేయొద్దు. అవును, హేబేలు రక్తం శ్రేష్టంగానే పలికింది. శ్రేష్టం అంటే క్షమించమనా? శిక్షించమనే.
శిక్షించమనడం శ్రేష్టమేనా? ఖచ్చితంగా శ్రేష్టమే, ఖచ్చితంగా శ్రేష్టమే. ఎందుకంటే చట్ట ప్రకారం వాళ్ళు అడిగేది చట్ట ప్రకారం శిక్షించమనడం శ్రేష్టమే. చట్టమున్నా, శిక్షించే అవకాశం ఉన్నా క్షమించమని అడగడం మరి శ్రేష్టం. అర్థమైందా మీకు? బైబిల్ మహాజ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండాలి. పనికి మాలిన జ్ఞానం నోరేసుకొని అరవడం కాదు. చట్టం ప్రకారం మాట్లాడడం శ్రేష్టం. చట్టమున్నా, శిక్షించే అవకాశం ఉన్నా క్షమించమని అడగడం మరి శ్రేష్టం. ఎస్, హేబేలు రక్తం శిక్షించమని శ్రేష్టంగానే అడిగింది, అది శ్రేష్టమే. తెలుసా మీకు? హేబేలు రక్తం శ్రేష్టంగానే అడిగింది శిక్షించమని. ఎవరిని శిక్షించమని? తప్పు చేసిన వాళ్ళనా, తప్పు చేయని వాళ్ళనా? తప్పు చేసిన వాడిని శిక్షించమనడం శ్రేష్టమైందే. తప్పు చేసినా శిక్షించే అవకాశం ఉన్నా క్షమించమని అడగడం మరి శ్రేష్టం. వచనం చెప్పండి. దేవుని తీర్పు ఎలా ఉందట చెప్పండి ఎలీషా గారు. కనికరము దేవుని తీర్పును మించున్నది, చట్టాన్ని మించినది కనికరం. అందుకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ప్రేమైన దేవుని పిల్లలరా, చట్ట ప్రకారం మాట్లాడడం శ్రేష్టమేనండి. ఇలాంటి మరొక వచనాన్ని, అంటే ఇది అర్థం చేసుకోవడానికి ఇలాంటి పోలికలో ఉన్న మరో సందర్భం చూపించమంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 36వ వచనం. అయితే ఒకడు కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహం చేయకపోవటం యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టం చొప్పున పెండ్లి చేయవచ్చు, అందులో పాపం లేదు. ఆమె పెండ్లి చేసుకొనవచ్చు. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరం లేక ఉండి అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుపు శక్తి గలవాడునై ఆమెను వివాహం లేకుండా ఉంచవలని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగా ప్రవర్తిస్తున్నాడు, పెండ్లి చేయనివాడు శిక్షించమని అడిగినవాడు శ్రేష్టంగా పలికినట్లే, అది చట్ట ప్రకారం. శిక్షించకుండా క్షమించమని అడిగినవాడు మరి శ్రేష్టం. పెండ్లి చేయమన్నవాడు చేసినవాడు బాగానే ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేయకుండా ఉన్నవాడు మరి బాగుగా. అర్థమైందా తేడా? దాన్ని పోలిన సందర్భం అర్థం చేసుకో. హేబేలు రక్తం శ్రేష్టంగానే పలికింది, క్షమించమని కాదు. ఒకవేళ క్షమించమని అని నువ్వంటే అప్పుడు యేసుక్రీస్తు రక్తానికి హేబేలు రక్తానికి తేడా ఏంటని నేను అడుగుతానండి. అది క్షమించమంది, యేసుప్రభు రక్తం క్షమించమంది. హేబేలు రక్తం క్షమించమని, యేసుప్రభు రక్తం క్షమించమన్నప్పుడు రెండు సమానమే అవుతాయి. కానీ హేబేలు రక్తం కంటే యేసుక్రీస్తు రక్తం ఎలా మరి శ్రేష్టమవుతుంది? తేడా ఏంటి? హేబేలు రక్తం క్షమించమన్నప్పుడు యేసుక్రీస్తు రక్తం చిందించాల్సిన అవసరం ఏంటి? ఉందా? అవసరమే లేదు. గనుక ప్రేమైన దేవుని పిల్లలరా, హేబేలు రక్తము శ్రేష్టంగానే పలికింది, అది చట్ట ప్రకారం శిక్షించమంటే శ్రేష్టంగా పలికినట్టు కాదా? వారికి అది న్యాయమే. ఆ రోజుకి వారికి అది న్యాయమే. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు, నేను మీతో చెబుతున్నాను, ఇప్పటివరకు మీతో ఎవరు చెప్పలేదు. మీరు చట్ట ప్రకారం వెళ్ళారు, అది కరెక్ట్ కాదని ఎవడంటాడు? మీరు చట్ట ప్రకారం వెళ్ళారు, అది శ్రేష్టం. ఇప్పుడు నేను చెబుతున్నాను, దుష్టుని ఎదిరించకండి, మీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు, అక్కడి నుంచి క్షమాపణ నేర్పించాడు. అప్పుడు స్టెఫను యేసుక్రీస్తును చూసిన తర్వాత స్టెఫను కూడా తనను చంపుతున్న ఇతరులను చూసి, సౌలును చూసి మోకాళ్ళు వేసి ప్రాణం పోయేటప్పుడు, తండ్రి ఈ పాపము వారి మీద. అంతకుముందు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? యేసుప్రభును చూసి నేర్చుకున్నాడు, యేసుప్రభును చూసి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి రక్తము శ్రేష్టమైనది? లోకసువార్త 12వ అధ్యాయము 20వ వచనం.
లోకసువార్త 12:20 ఒక ధనవంతుడండి, ఒక ధనవంతుడు విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు సంతోషించు, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది, తిను తాగు సుఖించు. అప్పుడు ఆ రోజు దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును ఎవరో చెప్పమనండి. అడిగేవాళ్ళు ఎవరు? ఇలా బలభద్రపురంలో వాళ్ళ నీతిమంతులు అడుగుచున్నారు, క్షమించమన్నారని నువ్వు అంటున్నావు. ప్రాణం అడుగుచున్నారని యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు అడగలేదు, వాళ్ళు అడుగుచున్నారు. ప్రకటన 6:10 నుంచి 9 నుంచి కూడా చూడండి. ఆయన అది 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు అనగా నీతిమంతుల ఆత్మలు బలిపీఠం కింద చూచి తిని వారు పాతాళానికి వెళ్ళిన తర్వాత అనగా పరదేశంలో ఉన్నప్పుడు, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం, దేని నిమిత్తం అన్నారా లేదా? వాళ్ళ రక్తము నిమిత్తం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని. మా రక్తం నిమిత్తం ప్రతిదండన చెయ్యి, ప్రతిదండన చెయ్యి, ప్రతిదండన చెయ్యి, ప్రతిదండన చెయ్యి. పరదేశికి వెళ్ళి కూడా వాళ్ళు కోరుకుంటున్నది అవే కదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, ఎవరి రక్తం శ్రేష్టంగా పలికింది? హేబేలుదా? మరి శ్రేష్టంగా పలికిన రక్తం ఎవరిది? హేబేలుదా క్రీస్తుదా? క్రీస్తుది. కనుక జాన్సన్ విక్టర్ గారు రాసిన పాట తప్పు అనే సత్తా దమ్ము ఈ ప్రపంచంలో ఎవడికి లేదు. ఎందుకంటే అది వాక్యంలో ఏముందో అది రాశాడు ఆయన. వాక్యంలో ఏముందో అది రాశాడు. బైబిల్ చదవండి. మీలో చాలామంది బైబిల్ చదవటం లేదు. ఒకడు బాధపడుతూ మెసేజ్ పెడుతున్నాడు, మనసంతా ఒకలా అయిపోతుందన్న, వీడు చూడండి అన్న ఎలా మాట్లాడాడు. దగ్గరుంటే ముందు వీడిని ముఖం మీద పెట్టి కొట్టేయాలనిపించింది. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ప్రతి చిన్నదానికి కంగారు అయిపోతున్నావంటే నువ్వు నేర్చుకోవా? చిన్న విషయం అండి ఇది. నువ్వు నేర్చుకోవా? నువ్వు సమాధానం చెప్పువా? 2003, 2002, 2003 అండి, అంతే. 2003 ఉదయాన్నే, అది బహుశా రంజాన్ మాసం అండి, మంచులో వచ్చేసారండి వాళ్ళు. పొద్దున్నే వచ్చేసారండి, ఉదయాన్నే వచ్చేసారు. ఉదయాన్నే వచ్చి లేపారు. ఎవరు? ఉండి భీమవరం దగ్గర రెహమాన్, ఇప్పుడు కనపడుతుంటాడు స్పీకర్లాగా, అతనితో పాటు ఇంకొక ఇద్దరు వచ్చి బైబిల్ మీద ప్రశ్నలు అడుగుతాం. నేను ఇంకా నిద్ర లేవలేదు. తలుపు కొట్టారు, తలుపు తీసాను, వచ్చి కూర్చున్నాను. బైబిల్ మీద మాకు ప్రశ్నలు ఉన్నాయన్నారు. చెప్పండి అన్నాను. మీ వాళ్ళందరినీ కలిసాము, అందరూ మా డాడీ దగ్గర రండి అంటున్నారు. ఎవరు చెప్పట్లేదు కానీ మా డాడీ దగ్గర రండి, మా డాడీ చేతులు ఓడిపోతారని మాట్లాడుతున్నారు. నేను అనలేదు కదా ఆ మాట, నాకు చెప్పండి అన్న. 4 ప్రశ్నలు వేశారు. నిద్ర మొక్కనే ఆ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాం. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. 100%. ఆ రెహమాన్ ఆయనకు గుర్తుంటే అది ఒప్పుకుంటాడు. ఫోన్ చేసి అడగండి, మీరు ఇలా పలానా టైంలో వచ్చారట కదా అని. ఎవడైనా ఏదైనా ప్రశ్న వేస్తే బైబిల్లో నేనే చెప్పాలనే పట్టుదల ఉండేదండి మాకు. ఇప్పుడు ఎవరికి లేదండి పట్టుదల. బైబిల్ చదవటం లేదు ఎవడు, నాలెడ్జ్ లేదు. సంతోషాన్ని ఎందుకు స్పందించలేదు? పలానోడు ఇలా చెబితే. ఓ రాజేంద్రని ఎందుకు స్పందించలేదు? ఉపేంద్రని ఎందుకు స్పందించలేదు? ప్రసన్న బాబు ఎందుకు స్పందించలేదు? డాడీ ఎందుకు స్పందించలేదు? వాళ్ళు ఎవరు స్పందించలేదంటే ఇది రైటు. నీకు అలానే ఉండాలి, రైట్ అనుకో. ఎల్లు ఆడితో పాటు నువ్వు ఉన్నారు. కానీ ఎవరు మాట్లాడకపోయినా ఇది రైటా రాంగా నేను బైబిల్ నుంచి చూడాలి, ఆ పట్టుదల ఎవడిలో ఉంటుందో వాడు గొప్పడవుతాడు. ఒక విషయం వచ్చినప్పుడు దానిలో వాస్తవికత ఎంత తేల్చుకోగలగాలి. లేకపోతే ఏది అబద్ధమో ఏది అబద్ధం కాదో, ఏది అసత్యమైన బోధో ఏది సత్యమైన బోధో నీకు నువ్వు ఎలా తేల్చుకుంటావు? ఎప్పుడు మా మీద ఆధారపడతావా? నువ్వు ఒక గొప్ప స్పీకర్గా, లేదంటే బైబిల్లో నాలెడ్జ్ కలిగిన వాడిగా నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? ఆలోచించండి ప్రియులరా. వాడి గురించి మాట్లాడాల్సిన అగత్యం నాకు లేదు. బయటికి వెళ్ళిపోయాడు, వెళ్ళనే ఉండి నరకానికి వెళ్ళిపోతాడు.
మీరు అనుకుంటున్నారు జయశాలి గారితో ఫోటోలు దిగాడు కదండి. దిగితే శత్రువు కూడా వెళ్ళినా ఫోటోలు దిగుతారు. ఏమంటే శత్రువు మీ ఇంటికి వస్తే పో అంటావా నువ్వు? అంటావా? జనరల్గా దిగుతారు. జయశాలి గారి దగ్గరికి ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో వెళ్తారు. ఎందుకు? విజయనగరంలో మీటింగ్ పెట్టారండి జయశాలి గారిది, రీసెంట్, వెరీ రీసెంట్. అప్పుడు ఒక ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఒక వ్యక్తి బ్యానర్ మీద జయశాలి గారిని ఫోటోని చెప్పుతో కొడుతూ ర్యాలీలు చేసేసి ఆ మీటింగ్ ఆపాలని ట్రై చేశారు. పలాస, శ్రీకాకుళం పలాస. అదే వ్యక్తి మీటింగ్కి వచ్చి జయశాలి గారి మాటలు విని కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ఇప్పుడు జయశాలి గారు ఏం చేయాలి? దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని అతనితో ఫోటోలు దిగాడు. అయితే ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్లో చేరతారా? అది జయశాలి గారి దగ్గర వచ్చారు కదండి, అందుకే మేము వెళ్ళిపోయి వాళ్ళని కలిసామండి అంటారా? ఎవడో వస్తాడు, కలుస్తాడు, ఫోటో దిగుతాడు. అయితే ఏంటి? కలిసిపోయినట్ట? కొంతమంది అంటారు ఏమన్నా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మన బోధేనండి. నీకు చెప్పాడా? నువ్వే డిసైడ్ చేస్తావా? గుర్తుపెట్టుకో, నీ దగ్గరకు వచ్చేవాడు, నువ్వు అంగీకరించేవాడు, ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీరు ఇంట చేర్చుకోవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడు. జాగ్రత్త, మీ ఆత్మను మీరే కాపాడుకోండి. మాతో ఎవరో వస్తారు, ఫోటో దిగుతారు. అయితే ఫోటో దిగిన వాళ్ళందరితో మీరు కలిసిపోండి అని చెప్పారా? వచ్చిన వాళ్ళని ఎవరు తోసేయరు కదా, ఫోటో దిగుతాడు దిగమంటారు అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సత్యముగా ఈ ప్రపంచంలో నిలబడాలి. తర్వాత తరాలకు మీరు అందించవలసి ఉంది. మీరే ఏది రైటో ఏది రాంగో తెలుసుకోలేకపోతే ఎలా? ఖండించండి ఎక్కడికక్కడ. నేను ఎప్పుడు మాట్లాడతానో లేదా ప్రసన్నబాబు గారు ఎప్పుడు మాట్లాడతారో అని ఎదురు చూడకండి. ఎవడైనా వాక్యానుసారం ఇది తప్పు చెప్పాడా, చెప్పు తీసుకుని కొట్టినట్టుగా మాట్లాడండి. చెప్పు తీసుకు కొట్టకండి, కానీ వాక్యం నుంచి గట్టి స్ట్రాంగ్గా ఇచ్చేయండి. అది తప్పని చెప్పండి. యేసుక్రీస్తు క్షమించండి, ఇశ్రాయేలీలు ఏ నెలలో ఏ తారీఖున బయలుదేరారో చెప్పింది రాశాడు ఆయన. రాశాడా లేదా? క్రీస్తు పూర్వం ఎప్పుడు బయలుదేరారండి వాళ్ళు? సుమారుగా 1350 ఏళ్ల క్రితం బయలుదేరారు. క్రీస్తు పూర్వం 1350 ఏళ్ల క్రితమే సంవత్సరం, నెల, తేదీ క్లియర్గా బైబిల్లో రాసిన దేవుడు. ఏ రాజు ఏ రోజున సింహాసనం ఎక్కాడో తేదీ రాశాడు. ఏ తేదీన వాళ్ళు బబులోను చెర కొరిపబడ్డాడో రాశాడు. ఏ తేదీన వాళ్ళు తిరిగి వచ్చారో రాశాడు. ఇన్ని సంవత్సరాల నుంచి తేదీలు మెయింటైన్ చేసింది దేవుడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి తేదీ చెప్పలేదంటే బుద్ధి లేదా నీకు? ఎందుకు చెప్పలేదు? వద్దని. వేర్ బైబిల్ స్పీక్స్ వీ మస్ట్ స్పీక్. వేర్ బైబిల్ సైలెంట్ వీ మస్ట్ షట్ అప్. అంతే, మాట్లాడద్దు. యేసు రక్తము మొరపెట్టింది కనుక మనం అంతా బ్రతికాం. అదే పితరుల రక్తము మొరపెడితే మనం ఎలా ఉంటామో తెలుసా? వాళ్ళు ప్రతిదండం చేయమనే కోరారండి. ఇది వాస్తవం. ఈ పాట చూద్దాం ఇప్పుడు. జాన్సన్ విక్టర్ గారు రాసిన అద్భుతమైన ఈ పాటను చూడండి. లైట్స్ ఆఫ్. Father, for they know not what they do. Forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళినా వదలలేదు. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబెలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబెలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతున్న
కోరుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఈ యూట్యూబ్ అని, ఆ యూట్యూబ్ అని, ఈ ఛానల్ అని, ఆ ఛానల్ అని, ఎవరైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కొత్త ఇన్ఫర్మేషన్, ప్రతి క్రొత్త ఇన్ఫర్మేషన్ బైబిల్ ప్రకారంగా ఉండదు. ఎవరో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం ఎందుకు ఎదురు చూడడం? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత గొప్పవాడివిగా ఉండాలి కదా. ఉంటే ఎంత బాగుండు. బైబిల్ చదవండి. నిన్ను మించిన జ్ఞానులు ఉండరు బైబిల్ చదివితే. బైబిల్ను సాధిస్తే నిన్ను మించిన గొప్పవాడు ఉండడు. గనుక గుర్తుపెట్టుకోండి, జాగరూకులై ఉండండి. ఎవరో ఏదో చెబుతారు అనుకోకండి. బయటకు వెళ్ళిన ప్రతివాడు మనవాడే అనుకోవడం, లేదు వాళ్ళు మన వాక్యంలో ఉంటారనుకోవడం మీ భ్రమ. ఒకవేళ వాక్యంలో ఉంటే వినిన మనతో కలిసి ఉండేవాళ్ళు. వినిన వారితో కలిసి ఉండకపోతే విన్న వాక్యం ఏమవుతుందన్నాడు? నిష్ప్రయోజనం. గనుక అందుకే బయటకు వెళ్ళిన వాళ్ళంతా సత్యాన్ని వదిలేసి ఎవడి గుడారం వాడు వేసుకొని, ఎవడి టెంట్ వాడు వేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. అది మీకు అర్థం కాదు. గనుక బైబిల్ను చేతబట్టండి, బైబిల్ను పరిశోధించండి, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలను ప్రపంచానికి చాటండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా తండ్రి, ఎవరి మీద పగద్వేషాలు మాకు లేవు. మీ సత్యమును వక్రీకరిస్తే మాత్రం సహించని తత్వం మాలో ఉంది. అది మీరిచ్చిన రోషము, పౌరుషమే. వాక్యం కొరకు నిలబడాలి తండ్రి. మీ పిల్లలు ఎటువంటి సందేహంలో పడకుండా ఉండాలనే ఈ వాస్తవాలు మీ పిల్లల ముందు పెట్టాను. విని నేర్చుకొని బైబిల్ను పరిశోధించి అనేక తరాలకి సత్యాన్ని అందించే వారధులుగానే మీ పిల్లలు ఉంచండి. ఈ మంచి కార్యక్రమం నేటి దినాన జరగడానికి కారణం ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చ్, మిషన్పురం ప్రిన్సిపల్ గారిని, వైస్ ప్రిన్సిపల్ని, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి టీం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే సహకరించారో, ఎంతమంది అయితే కష్టార్జితం ఇచ్చారో, ఎంతమంది అయితే పరిచర్య చేశారో, ప్రతి ఒక్కరికి రావాల్సిన ఈవులను దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంత మంచి వాక్యము ప్రజల మధ్య మేము ప్రకటించగలుగుతున్నామంటే మీ కుమారుని ద్వారా మమ్మల్ని రప్పించారు. మీ కుమారుడు జయశాలి గారికి కూడా మంచి ఆరోగ్యము, ఆయుష్ ఇవ్వండి తండ్రి. మీ చిత్తమైతే మేము జీవించి ఉంటే మరలా మీ వాక్యంతో కలుసుకునే అవకాశం మిమ్మల్ని అర్థిస్తూ రేపటి దినం గుంతకల్లు ప్రాంతానికి వెళుతుండగా ప్రయాణంలో తోడుగా ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.